వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పోతరాజుపల్లిలో 2 కిరాణా దుకాణాల్లో దొంగతనం జరిగింది. లక్ష్మీ నరసింహ కిరాణా దుకాణం నందు 20,000 రూపాయల నగదు, భగవతి కిరాణా దుకాణం నందు 3,000 రూపాయల నగదుతో పాటు కిరాణా సామాగ్రిని దొంగలు దోచుకెళ్లారు. వైన్ షాప్ తాళాలు పగలగొట్టే ప్రయత్నంలో యజమాని అడ్డుకోవడంతో దొంగలు పరారయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సర్పంచ్ సరిత తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తానని, గ్రామంలో పారిశుద్ధ్యం లోపం కనిపించకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో 47 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఎస్బీహెచ్ ప్రస్తుతం ఎస్బీఐ బ్రాంచ్ ను తిరిగి గ్రామానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 32 ఏళ్ల క్రితం నక్సలైట్ల దాడి నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ బ్యాంకును సిరిసిల్లకు తరలించారు. అప్పటి నుంచి జిల్లాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం సిరిసిల్లకు వెళ్లాల్సి వస్తుంది. కొత్త పాలక వర్గం దీనిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మందమర్రి పట్టణ మార్కెట్ కమిటీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా తుమ్మిశెట్టి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. మార్కెట్ వ్యాపార సంక్షేమ సంఘం అధ్యక్ష ఎన్నికలు మందమర్రి పట్టణంలో నిర్వహించారు. తనను 3వ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. జనగామ జిల్లా కోడకుంట్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత పార్టీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నతల్లి లాంటి పార్టీకి నష్టం చేసే వారిని సహించేది లేదని, పార్టీలో కొంతమంది దొంగలు కోవట్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. గ్రామ మండల స్థాయి నాయకులను గుర్తించి పార్టీకి నష్టం కలగకముందే వారిని సస్పెండ్ చేయాలని సూచించారు. పార్టీలో నుంచి కోవట్లను తొలగిస్తేనే కొత్త ఉత్తేజం వస్తుందని ఆయన పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటాం చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ స్థానంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ టాయిలెట్ నిర్మాణ పనులను ఆటో డ్రైవర్లు అడ్డుకున్నారు. ఆటో స్టాండ్ లేకపోతే తాము జీవనోపాధి కోల్పోతామని, భగవంతుని విగ్రహం పక్కన టాయిలెట్ నిర్మాణం చేపట్టడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థానంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఉండడం వల్ల ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించనుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలో ఈ కేసులో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఈ ధర్నాలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత భారత్ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారని బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్కల్ ఎమ్మెల్యే మంత్రి వాకటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్ను అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ సత్వర స్పందన చూపాలని, ఫిట్నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పెంపొందించడంలో పెరేడ్లు కీలకమని ఆయన సూచించారు. మర్యాద, వినయం, వృత్తి నైపుణ్యంతో ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని సిబ్బందికి సూచనలు చేశారు.